చాలా రుచికరమైన స్నాక్ ఈజీగా 5 నిమిషాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా పిండి సగ్గుబియ్యం ఉంటుంది కదండి, తెల్లగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యం తీసుకోవాలి. దీనికి కంపల్సరీ మీరు పిండి సగ్గుబియ్యమే తీసుకోవాలండి. నేను 1 కప్పు తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో తగినంత నీళ్లు పోసుకొని నీట్గా కడుక్కోవాలి. డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఒకసారి కడిగేసుకోవాలండి. కడుక్కొని నీళ్ళు వంపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు నిండుగా పెరుగు వేసుకోవాలి. కాస్త పుల్ల పెరుగు అయితే కూడా బాగుంటుందండి. మీకు కాస్త పుల్లగా కావాలనుకున్నట్లయితే కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా తీసుకోవచ్చు అండి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక 4 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. చూడండి 4 గంటల తర్వాత చక్కగా నానిపోయింది. సగ్గుబియ్యం అంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. మినిమం అంటే ఒక 3 గంటలన్నా నానబెట్టి ఉంచుకోవాలండి. 4 గంటలు నానబెట్టారంటే చక్కగా నానుతుంది. ఇప్పుడు 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలండి. ఇంట్లో అడిచిన పిండి అన్న తీసుకోవచ్చు, లేదా షాప్లో కొన్న పిండి అన్న తీసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్లు ఇందులో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం అప్పుడే సగ్గుబియ్యం తగినంత వేసాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా అల్లం ముక్క తీసుకొని పైన చెక్కు తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇలా తురుముకొని వేసుకుంటే తినేదానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే, తురుముకొని వేశారంటే. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకండి, 1 చిటికెడు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి. వాటర్ అంతా ఏం వేయకూడదండి. ఫస్ట్ అంతా కలిపేసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ ఎక్కువ వేయకండి. ఇది కాస్త గట్టిగానే ఉండాలి, మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదండి. ఎక్కువ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి ఇలా గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఇలా ముద్దలాగా రావాలి. ఇలా కలిపి ఉంచారనుకోండి అస్సలు ఆయిల్ పీల్చదండి. మీరు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చిన్నగా మనము పునుగుల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. మరి పెద్ద సైజు వేయకండి, చిన్న చిన్న పునుగులు వేసారనుకోండి చక్కగా ఫ్రై అవుతాయి. మీడియంలోనే ఉంచుకోవాలండి. హైలో అస్సలు పెట్టకండి, లోలో కూడా పెట్టకండి. లోలో పెట్టారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, హైలో పెట్టారంటే మాడిపోతుందండి, లోపలంతా అస్సలు ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి. తినే కొద్ది తినబుద్దేస్తుంది. ఇందులో మనము పెరుగు అలాగే సగ్గుబియ్యం వేసాం కదండి, చాలా రుచికరంగా ఉంటాయండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తిని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి. చూడండి మంచి కలర్ఫుల్గా తయారైపోయాయి. సగ్గుబియ్యం కూడా చూసారా ఎంత చక్కగా పొంగాయో. ఇప్పుడు అన్నీ తీసేసుకుందామండి. ఇలాగే ఫ్రై చేసుకొని ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. ఇంకెప్పుడైనా సరే అండి ఇలాగే చేసి ఇమ్మంటారండి. స్నాక్గా చాలా బాగుంటాయి. పిల్లలకైతే సాస్త ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైతే అలాగే కూడా తినేసేయచ్చండి, అంత కమ్మగా ఉంటాయండి. లేకపోతే కూడా మీరు కారం చట్నీ కొబ్బరి చట్నీతో కూడా తీసుకోవచ్చండి. చూసారా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగుంటాయండి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.